స్లీప్ డిజార్డర్స్ చాలా మందికి ఇప్పుడున్న వేధిస్తున్న సమస్య. మీరన్నట్టు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని మన చిన్నప్పుడు టీచర్స్ చెప్పినట్టు అది ఫాలో అయితే మంచిదే. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం నేచర్‌కి విరుద్ధంగా నైట్స్ ఎప్పుడో 2, 3కి వరకు స్క్రోల్ చేస్తూ పడుకొని మార్నింగ్స్ ఎప్పుడో 10, 11కి లేస్తే ఇట్ డిస్టర్బ్స్ ఆబ్వియస్లీ. బట్ ఇన్ జనరల్ కూడా నార్మల్‌గా స్లీప్ అనేది కూడా చాలా మందికి లేదు డాక్టర్. అవునండి. అది దే ఎందుకంటారు దే అసలు? గుడ్ క్వెషన్. ఒకటేముంది అంటే ఐ థింక్ నార్మల్‌గా మంచి ఫర్ రెగ్యులర్ స్లీప్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. బాడీలో సరిగ్గా అలసట ఉంటే అప్పుడు నిద్ర వస్తుంది. అలసట లేని మనిషికి నిద్ర రాదు. నంబర్ 1. నంబర్ 2, తినే ఆహారం కూడా మీరు చాలా ఆయిలీ ఫుడ్స్, అన్‌హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మీకు నిద్ర రాదు. దాంతోపాటు మీరు ఏమైనా డ్రింక్స్ తీసుకుంటారు, ఏమైనా పార్టీకి వెళ్ళారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ వలన నిద్ర రాదండి. ఆల్కహాల్ వలన మన నిద్ర చెడిపోతుంది. మనకు గాఢ నిద్ర రాదు. మనకు ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్. కొద్దిసేపు వస్తుంది, లేస్తారు, మళ్ళీ నిద్ర వస్తుంది, మళ్ళీ లేస్తారు. సో ఆల్కహాల్ ఇఫ్ మీరు తీసుకోవాలి అంటే యూ టేక్ ఇట్ అర్లియర్. డోంట్ టేక్ ఇట్ ఈ లేట్ నైట్ 10:30, 11 ఆ విధంగా పార్టీస్ కూడా అవి మంచివి కావు. మూడో కారణం ఏంటంటే నిద్ర అండి. వెన్ పీపుల్ డోంట్ ఎక్సర్సైజ్ వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. అంటే పడుకున్నప్పుడు గురకలు వస్తాయి. ఆ గురక అనేది మంచిది కాదు. ఆ గురకలు అది కూడా మనం అనుకుంటాం గాఢ నిద్ర అని, చాలా గురకలు వేస్తూ పడుకున్నాండి. అటువంటి వ్యక్తి సరైన మంచిది కాదు. ఎందుకంటే ఆ గురక టైంలో మెదడుకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. రైట్, మెదడుకి ఎందుకంటే మన తొండ నాలుక వెనకాల పడుతుంది అనమాట. వెనకాల పడి మన ఊపిరితిత్తులోకి గాలి సరిగ్గా వెళ్ళదు. అందుకని మన ఊపిరితిత్తులో ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. దాని ద్వారా మన మెదడు కూడా ఆక్సిజన్ చేరదు. మన మెదడుకు ఆక్సిజన్ చేరకపోతే మన యాజ్ ఆటోమేటిక్ రిఫ్లెక్స్ బీపీ పెరిగిపోతుంది. సో పీపుల్ విత్ వాట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా దే హ్యావ్ అ మచ్ హై రిస్క్ ఫర్ స్ట్రోక్. ఎంతోమందికి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు వినుంటారు, అయ్యో పొద్దున్న లేవగానే స్ట్రోక్ వచ్చిందని. చాలామందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుందండి. అందుకని వాటి కోసం స్లీప్ స్టడీ చేసుకుని అవసరమైతే ఇది స్లీప్ యాప్నియా మాస్క్ ఉంటుంది, అది పెట్టుకుంటే బైపాప్ మెషిన్, అది మీకు బెనిఫిట్ సో అవుతుంది. దానికి మెడికేషన్ కూడా ఉందా డాక్టర్? మెడికేషన్ ఉంది మేడం. మెడికేషన్ కంటే సింపుల్ ఒక బైపాప్ మెషిన్ అని ఉంటుంది. బయట నుంచి కొంచెం గాలి కొంచెం ప్రెషర్లో పెడితే వాళ్ళు మంచిగా పడుకుంటారు. చాలా మటుకు రోగాలు తగ్గుతాయి.